నామ స్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యము కీర్తనల గ్రంథము 113 అధ్యాయం చదువుకున్నాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడును గాక. ఆమేన్. స్తుతి స్తోత్రం. కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడండి? దేవుణ్ణి మనము స్తుతించాలి. ఆయన్ని మనము స్తుతించే వారముగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామము సన్నుతింపబడును గాక. ఆయన్ని మనం స్తుతించే వారముగా ఉండాలి. దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి ఎలాగైతే స్తుతించాడో, మనం కూడా నిద్ర లేచిన మొదలు మరలా రాత్రి నిద్ర పోయేంత వరకు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మనము స్తుతులు చెల్లించాలి. ఆయన మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మనకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి సన్నుతించే వారముగా ఉండాలి. ఆయన మనకిచ్చిన ఆహారాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మనకిచ్చిన వస్త్రాలను బట్టి దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ఆయన మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. యెహోవా నామమును సన్నుతించే వారముగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మనము స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, మాకిచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం, నాకిచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం, నాకిచ్చిన స్నేహితుల్ని బట్టి స్తోత్రం, మాకిచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రం, మాకిచ్చిన దైవజనుల్ని బట్టి స్తోత్రం అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ప్రతినిత్యం ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. మనము స్తుతించినప్పుడు మన స్తుతుల మీద ఆయన దుర్గమును స్థాపించే దేవుడు. మన స్తుతుల మీద దుర్గము, గొప్ప దేవుడు మన స్తుతుల మీద ఉంటాడు. మనం స్తుతించినప్పుడు, మనం ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు, మనం ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించే దేవుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. అవును, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని నామము స్తుతి నొందదగినది. ఆయన్ని మాత్రమే మనము స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఆయుష్ దేవుడే మనకిచ్చాడు. ఈ శరీరంలో నుంచి ఈ ఊపిరి పోవాలన్న దేవుని అనుమతి